చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఫోన్లో ఉన్న మెమొరీ ఎంత 256 GB కేవలం. కానీ మన మెదడులో ఉన్న మెమొరీ ఎంత తెలుసా? 2.5 మిలియన్ జీబీ అనమాట. 2.5 మిలియన్ అంటే 25 లక్షల జీబీ. ఈ ప్రపంచాన్ని మనం 5 సార్లు చదివేసి ఇంకైనా మన బ్రెయిన్ ఖాళీగానే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లో చెత్త వీడియోలు చూసుకుంటూ టైం వృధా చేస్తున్నాం. అందుకని ఎవరైతే ఈ రైల్వేలో గ్రూప్ డీకి చివరి అవకాశంగా ప్రిపేర్ అవుతున్నారో, లేకపోతే ఫ్రెష్గానే ప్రిపేర్ అవుతున్నారో, వాళ్ళు సరైన టైం టేబుల్ వేసుకొని ఒక్కొక్కటి అర్థమెటిక్ ఏమో 2 అవర్స్, రీజనింగ్ 2 అవర్స్, సైన్స్ 2 అవర్స్, జీకే 1 అవర్, కరెంట్ అఫైర్స్ 1 అవర్, అలాగే మీకు నచ్చినట్టు మీ టైం టేబుల్ మీరు వేసుకొని ఇంకొక 1-2 నెలల ఎగ్జామ్ ఉంది, దానికి సరిపడా మీరు ప్రిపరేషన్ చేసుకొని చూసుకోండి. అర్థమెటిక్ 25, రీజనింగ్ 30, సైన్స్ 25, జీకే 10, కరెంట్ అఫైర్స్ 10. ఈ 100 మార్కుల్లో కనీసం ఒక మార్క్స్ తప్పు లేకుండా ఒక 70 మార్కులు కానీ, లేదా వీలైతే 80 కానీ పెడితే సేఫ్ జోన్లో ఉంటాం మనం. నెక్స్ట్ 2019లో 1,00,000 పోస్టులు, కానీ ఇప్పుడు కేవలం ఇప్పుడు 30,000 పోస్టులు మాత్రమే మన ఇండియా మొత్తం. కాబట్టి ఒక్కొక్క పోస్ట్కి 600 మంది, 700 మంది, 1000 మంది కూడా ఉన్నారు ఒక్క పోస్ట్కి. అందుకే ఎవరి జోన్లో వారు చూసుకొని వాళ్ళ జోన్కి తగ్గట్టు ప్రిపరేషన్ గట్టిగా చేస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మహా అయితే ఇంకొక 30 రోజులు లేకపోతే 50 రోజులు ఉంటుంది అంతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అర్థమెటిక్ ఒక్కొక్క క్వశ్చన్ 30 సెకండ్లో చేసేయాలి. చాలా ఫాస్ట్గా ఉండాలి. రీజనింగ్ చాలా ఫాస్ట్గా ఉండాలి. టైం అయిపోతూ ఉంటే అక్కడ ఏమో భయంగా ఉంటుంది. అందుకని మీరు ఏం చేస్తారంటే సైన్స్, జీకే, కరెంట్ అఫైర్స్ వీలంతవరకు చదివేసుకొని ఫస్ట్ ఈ సైన్స్, జీకే, కరెంట్ అఫైర్స్ ఫాస్ట్గా పెట్టేసుకొని తర్వాత అర్థమెటిక్, రీజనింగ్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ టైం చాలదు. అంటే ఈ అర్థమెటిక్లో ఫస్ట్ స్క్వేర్స్, క్యూబ్స్, ఎక్కాలు 20 వరకు ఎక్కాలు, ఇంకా ప్రధాన సంఖ్యలు, బేసిక్స్ అన్నీ ఒక కాగితం మీద రాసుకొని ఒక గోడకు అంటించుకొని రోజు చూస్తూ ఈ లెక్కలు చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎవరైతే చివరి అవకాశంగా ఉన్నారో వాళ్ళు మరి ఎంత కష్టపడాలో అది మీకే తెలుసు. ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, ఇంట్లోని ప్రాబ్లమ్స్, పెళ్ళిళ్ళు అవ్వకుండా ఆడుతున్నారు, చూసుకోండి ఒకసారి. ఓకే సార్, ఉంటాను, బాయ్. మూడు 12 36, 3 11 39, 3 14 45, 3 17 45, 3 16 45, 3 17 51, 3 18 54, 3 19 57, 3 20 4 12 45, 4 13 54, 4 14 56, 4 15 64, 16 64, 4 17 68, 4 18 72, 4 19 76, 4 20 80, 5 12 65, 13 65, 14 75, 15 75, 16 85, 17 85, 18 90, 19 95, 5 20 6 12 72, 6 13 78, 14 84, 6 17 96, 16 96, 17 102, 6 18 108, 6 19 114, 127, 12 84, 7 13 97, 14 98, 15 105, 16 112, 17 119, 18 126, 19 133, 12 96, 13 104, 14, 112, 15 120, 16 128, 17 136, 18 144, 19 152, 20 60. అలాగే రోజు ఒక అరగంట సేపు ఇవన్నీ చూసుకుంటూ అరగంట సేపు చూసుకుంటూ ఈ స్క్వేర్స్, క్యూబ్స్ అవి నెక్స్ట్ ఇంకేమైనా ఉంటే ఇలాగా రాసేసుకున్నారనుకో, సింపుల్గా అలాగా ఒక అరగంట సేపు అలా చూడొచ్చు అన్నమాట. చూసేసి మిగతాది ఏదో ఉంటే అది రాసుకోవచ్చు అంట. అలాగే
ఇంపార్టెంట్ సూత్రాలు ఉంటాయి కదా, అవిని బేసిక్స్ ఇవన్నీ రాసేసుకుంటే v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏఎన్ మైనస్ 1/2. ఇలా మొత్తం అన్నీ కూడా రాసేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.